Konnichiwa, welcome to one more vlog. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. బికాస్ యాజ్ అ ఫస్ట్ ఇయర్ యూ డోంట్ నో వాట్ టు టేక్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం తీసుకెళ్ళాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ఫైల్లో పెట్టేసుకొని నీట్గా హాస్టల్కి తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళు సడన్గా పాస్పోర్ట్ ఫొటోస్ కానీ, ఇంటర్ మార్క్స్ మెమో కానీ, 10th మార్క్స్ మెమో కానీ అడుగుతారు. సో సడన్గా మీరు ఇంటికి వెళ్ళారు కదా, ఒరిజినల్స్ కూడా తెచ్చేసుకోండి. అండ్ అలానే పేరెంట్స్ కూడా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ ఒక 10 to 15 జిరాక్స్ కాపీస్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ అలానే కాలేజ్ యూనిఫామ్ మీరు తీసుకునేటప్పుడే 3 pairs తీసుకోండి. ఎందుకంటే హాస్టల్లో దోబీకి వేస్తాం కదా, అది రావడానికి త్రీ డేస్ పడుతుంది అనమాట. సో ఇట్స్ బెటర్ యూ టేక్ 3 pairs అనమాట. అండ్ అలానే బెడ్షీట్స్ కూడా క్యారీ చేయండి. వాళ్ళు ఓన్లీ కాట్ ప్రొవైడ్ చేస్తారు, బెడ్ ఉంటుంది. బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ ఏముండవు. పిల్లోస్ అండ్ బ్లాంకెట్ మీరే తీసుకొని వెళ్ళండి. అండ్ అలానే ద ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే కెటిల్ అస్సలు మర్చిపోవద్దు. బాత్ చేయడానికి హాట్ వాటర్ వస్తుంది కానీ డ్రింకింగ్కి హాట్ వాటర్ ఉండదన్నమాట. సో కెటిల్ అయితే క్యారీ చేయండి. అక్కడ ప్లగ్స్ అనేవి ఉంటాయి, మీరు పెట్టుకొని తాగొచ్చు. అండ్ అలానే మ్యాగీ ప్యాకెట్స్ అవి కూడా తీసుకెళ్ళండి, కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటి అంటే లైక్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అలా తెచ్చుకోండి. ఎందుకు అంటే కాలేజ్లో అయితే అంతగా ఏమీ ఈవెంట్స్ ఉండవు, హాస్టల్లోనే ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. సో అక్కడ మీకు మొత్తం ఎన్వైర్న్మెంట్ చూసాక పిక్స్ అవి దిగాలనిపిస్తుంది. సో బెటర్ ఒక 3 to 4 pairs అలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ క్యారీ చేయండి. ఇంకా వచ్చేసి నోట్బుక్స్ ఇవన్నీ మీరే తెచ్చేసుకోండి. ఎందుకంటే అవుటింగ్ ఉంటుంది 15 daysకి ఒకసారి. కానీ ఫస్ట్ అవుటింగ్లోనే మీకు తెలియదు కదా, ఫస్ట్ అవుటింగ్లో అన్నీ లైక్ చూడండి ఎక్కడ ఏంటి అని. నెక్స్ట్ నుంచి మీకు అలవాటు అవుతుంది. అప్పుడు ఫస్ట్ అవుటింగ్లోనే మీరు కొనుక్కోలేరు కాబట్టి సో దట్ ఫస్ట్ వచ్చేటప్పుడే అన్నీ తెచ్చేసుకోండి. అండ్ బ్లాక్ షూ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే యూనివర్సిటీ అయ్యాక కింద ఉంటారనమాట పీటీస్, చెక్ చేస్తున్నారు. సో బ్లాక్ షూ అనేది మ్యాండేటరీ. నార్మల్ స్పోర్ట్స్ షూ అన్నా అలౌడే. సెకండ్ ఇయర్ నేను ఫస్ట్ ఇయర్లో బ్లాక్ షూ వాడాను, తర్వాత ఇంకా నార్మల్ స్పోర్ట్స్ షూ. అండ్ ఇంకేంటంటే లైక్ మొత్తం థింగ్స్ అన్నీ కూడా తెచ్చేసుకోండి. అండ్ అలానే స్లిప్పర్స్ మెయింటైన్ చేయండి, వాష్రూమ్ స్లిప్పర్స్ అలా. ఎందుకంటే మెస్కి వెళ్ళాలి అంటే ఒక 1 meter అలా ఉంటుంది, ఫ్లోర్స్ దిగేసి కొంచెం వాకబుల్ డిస్టెన్సే. సో అందుకని బెటర్ యూ క్యారీ స్లిప్పర్స్ 2 pairs అలా. అండ్ అలానే క్యాజువల్ క్లోత్స్ తెచ్చుకోండి నైట్ వేర్కి. అండ్ కొన్ని ఫ్యాన్సీ డ్రెస్సెస్ అలా తెచ్చుకోండి. అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే అంబ్రెల్లా మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే రెయినీ సీజన్ అప్పుడు కానీ ఈవెన్ సమ్మర్ అప్పుడు కూడా అంబ్రెల్లా వేసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళాలన్నా ఒక 1.5 అలా ఉంటుంది. సో నడిచి వెళ్ళాలంటే ఈలోగా మనం తడిచిపోతాం అనమాట. ఫస్ట్ క్యాంపస్ అయితే ఓకే, సెకండ్ అండ్ థర్డ్ క్యాంపస్కి అయితే మార్నింగ్ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 9-10 కల్లా వస్తాయి. బస్ ఎక్కేసి 9:30 కల్లా కాలేజ్కి వెళ్ళిపోతాము. ఈవినింగ్ అయితే నడుచుకొని రావాలి. ఫస్ట్ క్యాంపస్ మాత్రం దగ్గరే కాబట్టి వాకబుల్ డిస్టెన్సే కాబట్టి వెళ్ళిపోవచ్చు. అండ్ అలానే టూత్ బ్రష్, సోప్ అండ్ షాంపూస్ ఫస్ట్ టైం మీరు హాస్టల్కి వచ్చేటప్పుడే కొంచెం ఎక్కువ క్యారీ చేయండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా తెలియదు ప్లేసెస్. అండ్ 15 daysకి ఒకసారి ఉంటుంది. అండ్ అది ఎగ్జామ్స్ అవి ఉంటే అవుటింగ్ ఉండకపోవచ్చు. సో ఫస్ట్ టైం వచ్చేటప్పుడే మీకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా క్యారీ చేయండి. లైక్ డోలో కానీ, స్మాల్ హెడేక్ కానీ, చిన్న మెడిసిన్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ క్యారీ చేసేసుకోండి. అపోలో ఉంటుంది కానీ ప్రతిసారి మిడ్నైట్ అప్పుడు అలా తీసుకెళ్ళలేరు కదా. సో బెటర్ యూ క్యారీ విత్ యూ. అండ్ అలానే లాక్ అండ్ ఒక చిన్న బ్యాక్ ప్యాక్ తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ట్రాలీ తెస్తారు కానీ ప్రతిసారి అవుటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ట్రాలీతో ఇంటికి వెళ్ళలేరు కదా. సో ఒక చిన్న బ్యాక్ ప్యాక్ తెచ్చుకోండి. అండ్ అలానే లాక్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే మార్నింగ్ మీరు కాలేజ్కి వెళ్ళిపోయేటప్పుడు లాక్ వేసేసి వెళ్ళాలి. ఎందుకంటే 3 wardrobes ఉంటాయి రూమ్లో 3 members.
ఎవరి లాక్ వాళ్ళు వేసుకుంటారు. బయట మెయిన్ డోర్ అనమాట, ఎందుకంటే క్లీనింగ్కి అది వస్తూ ఉంటారు కదా. అండ్ అలానే ల్యాప్టాప్ కూడా తెచ్చేసుకోండి, ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు తెచ్చుకోలేదన్నమాట మా పేరెంట్స్తో వచ్చినప్పుడు. తర్వాత నాకు మ్యాండేటరీ అనేసరికి ఇంకా నేను ఇంటికి వెళ్ళి చూజ్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. సో ఎందుకు అటెండెన్స్ అది పోగొట్టుకోవడం, సో ముందుగానే మీరు తెచ్చేసుకోండి సేఫ్ సైడ్కి. అండ్ అలానే ఛార్జర్స్ అండ్ కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా అస్సలు మర్చిపోద్దు. అండ్ అలానే మీరు ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు కాలేజ్లో జరిగే అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నా సరే, లైక్ ఎన్సీసీలో జాయిన్ అవ్వాలన్నా ఆ పార్టిసిపేషన్ కానీ, లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, అండ్ ఇఫ్ ఎనీథింగ్ టెక్నికల్ పార్టిసిపేషన్ కానీ ఏదన్నా చేయండి, ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి కొంచెం బిజీ అయిపోతాం. సో బెటర్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. అండ్ అలానే వచ్చేటప్పుడు పికిల్స్ కానీ అలా ఏమైనా తెచ్చుకోండి, ఎందుకంటే స్టార్టింగే జాయిన్ అయినప్పుడు ఫుడ్ అందరికీ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా. సో నాకు అలానే టైం పట్టింది. సో పికిల్ తెచ్చుకుంటే మీరు దాంతోనే తినొచ్చు. అండ్ మోస్ట్లీ సండేస్ అయితే ఆఫ్టర్నూన్స్ ఫుడ్ ఏం బాగోదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ అవుటింగ్స్కి వెళ్ళిపోతారు. సో ఫుడ్ అంత ఏం బాగా చేయరు. అండ్ ఈవినింగ్ అయితే బాగా పెడతారు. అండ్ అలానే ఒక కప్, ఒక ప్లేట్, ఒక గ్లాస్ కూడా తెచ్చుకోండి. ఎందుకు అంటే మిల్క్ అండ్ చాయ్ ఉంటుంది, అసలు ప్యూర్ వాటర్ అని చెప్పొచ్చు. మిల్క్ వైట్లో ఉంటుంది, చాయ్ బ్రౌన్లో ఉంటుంది, అంతే డిఫరెన్స్. మొత్తం వాటరే. నేను అసలు ఎప్పుడూ తాగలేదు. ఒకసారి బాగా హెడేక్ వస్తే ఫస్ట్ ఇయర్లో ట్రై చేశాను టీ, ఒక్క డ్రాప్ తాగాను, ఇంక అప్పటి నుంచి ఒకసారి కూడా తాగలేదు. అసలు వాటర్ లాగే ఉంది. ఇంకా తప్పదు కదా హాస్టల్లో, సో యూ హ్యావ్ టు. మీరు కాల్తే బూస్ట్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి. I hope you found this list helpful. If you did so, please like, share and subscribe to my channel. See you in the next video. Thank you for watching. Sayonara.